కీర్తి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు గెలవలేమనే భయంతో జగన్ పై దాడి చేస్తే జగన్ ఇంట్లో కూర్చుంటారని అనుకోవడం పొరపాటే. మంత్రి అమర్నాథ్. ఐదేళ్లలో 500 కోట్లు సంపాదించిన మంత్రి అమర్నాథ్. అనకాపల్లిలో వైసీపీ గెలిస్తే మళ్లీ అమర్నాథ్ గ్యాంగ్ పరిపాలిస్తుంది. మాజీ మంత్రి దాడి వీరభద్రారావు. సుల్తాన్పూర్ శివారులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ₹20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిపో మేనేజర్ శ్రీకాంత్. డిపో మేనేజర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. దాడి చేస్తే జగన్ ఇంట్లో కూర్చుంటారని అనుకోవడం పొరపాటే అవుతుందని ఆయన అన్నారు. సానుభూతి కోసం మాపై మేమే దాడులు చేయించుకోవాల్సిన కర్మ తమకు లేదని చెప్పారు. గాజువాక సభలో వైసీపీపై చంద్రబాబు చేసిన విమర్శలను ఖండిస్తున్నామని అన్నారు. గాజువాకలో చంద్రబాబు మీద ఆ పార్టీ వాళ్లే రాళ్లు వేసి వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు గెలవలేమనే భయం పట్టుకుందని, అందుకే జగన్ పై రాయితో దాడి చేయించారని దుయ్యబట్టారు. కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు 7-9 జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ఆయనకు వస్తున్నటువంటి స్పందన, రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం, సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం, ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి, ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది. వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదిటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది. అదే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల కింద తగిలింటే కన్నుపోయేది. అయినా మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు తెలియక అడుగుతాను. మేమేం గడిచినటువంటి 5 సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా? లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా? వాస్తవానికి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి నీకు చరిత్ర ఉంది. 99 నుంచి 2004 మధ్యలో 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఆల్విన్ షుగర్స్, నిజాం షుగర్స్ కానీ, ఆల్విన్ కానీ, రిపబ్లిక్ ఫోర్జ్ కానీ, ఇలా రకరకాలైనటువంటి కంపెనీలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసినటువంటి చరిత్ర. నువ్వేం చెప్తావు? నీకు ఏ రికార్డు ఉంది? ఏ ట్రాక్ రికార్డు ఉంది? ఇంకో పలానా ప్రభుత్వ రంగ సంస్థని కాపాడినటువంటి ట్రాక్ రికార్డు ఒకటి చూపించు. నువ్వు వచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ కితా ఉన్నావు. ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీ ద్వారా ప్రజలకు చెప్తాం. 10 సార్లు సమావేశాలు జరిగినప్పుడు చెప్తాం. ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భరోసానిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. సో తప్పకుండా రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా దేనికి వెనకడుగేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్. మాజీ మంత్రి దాడి వీరభద్రారావు స్థానిక రైతు భారతిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ హాజరయ్యారు. దాడి మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో మంత్రి అమర్నాథ్ 500 కోట్లకు పైగా సంపాదించిన అవినీతి పరులని అన్నారు. అనకాపల్లిలో వైసీపీ గెలిస్తే మళ్లీ అమర్నాథ్ గ్యాంగ్ పరిపాలిస్తుందని హెచ్చరించారు. అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే కొనతాల రామకృష్ణని, సీఎం రమేష్ ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. మనం ఒక 4 రోజులు పనిచేస్తే ఇక్కడ అసెంబ్లీ ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం కూడా కొనసాగుతుంది. ఈ రోజు ఊడేరు గ్రామంలో కూడా మన డబ్బే మన ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులు. అందుకని ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసినారో ఆ మేనిఫెస్టో విడుదలలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏదైతే ముఖ్యమంత్రి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానికి తోడు ఇంకా కూడా కొన్ని పాయింట్లు ఆడేనే కానీ తక్కువ లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు క్యాండిడేట్ డిసైడ్ అవ్వముందు నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదు, లోకల్ వాళ్ళు పెట్టాలని చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు కూడా మాకు ఎంపీ ఇవ్వండి ఆయన గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కానీ కొన్ని కాంబినేషన్స్ లో కుదరలేదు. వచ్చి ఇది బీజేపీకి పోయింది. బీజేపీలో ఎవరైనా ఆలోచన మన లోకల్లో ఉన్నటువంటి వారు ఈ ఎంపీ పదవి లేదు. ఆయన కడప నుంచి వచ్చాడు, కడప కూడా మనకు కావాలి. కడప నుంచి వచ్చినటువంటి రెడ్డి గారు కాదు, కడప నుంచి వచ్చిన వెలమైన రెడ్డి కాదు. ఇప్పటికీ మనందరం కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. సద్వినియోగపరుచుకొని అందరూ కలిసి కుటుంబంలో మీరు ఎటువంటి పొరపచ్చాలు పెట్టుకోవడం అవసరం లేదు. నేను కాకినాడలో అయితే అయ్యొచ్చు, కానీ ఇప్పుడైతే మటుకు నేనైతే పుట్టులో ఏదైతే ఉందో నేనైతే పార్టీలో ఒక పార్టీలో జాయిన్ అయితే అన్ని జాయిన్ వస్తాయి. ఆ పార్టీ ఒకటే సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ 3 పార్టీలు సొంత అవుతున్నాయి. 3 పార్టీ తాలూకా వ్యక్తులు మన సొంత కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తున్నారు. ఇటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ. నాకు ఎందుకు ఆనందాన్ని అనిపిస్తుందంటే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల మదర్ తెరీసా పాఠశాలలో హనుమాన్ దీక్ష స్వాములు నిరసన చేపట్టారు. హనుమాన్ దీక్ష ధరించిన విద్యార్థిని క్లాస్ రూమ్ లోకి రానివ్వకుండా పాఠశాల బయట నిల్చోబెట్టారని తెలియడంతో పెద్ద సంఖ్యలో స్వాములు పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. విశిక్షణ కోల్పోయిన హనుమాన్ దీక్ష స్వాములు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కానీ హనుమాన్ స్వామిని అవమానపరిచి ఆ స్వామిని ఎగ్జామ్ రాయకుండా ఆ ఉన్నటువంటి డ్రెస్సులు తీసి అది బయటకు పంపేయడం అనేటువంటిది ఇది ముఖ్యంగా హిందూ సమాజానికి ముఖ్యంగా హనుమాన్ చాలా బాధాకరం. మన అసలు హిందూ దేశంలో ఉన్నవా లేకపోతే పాకిస్తాన్ అసలు భారతదేశంలో ఉన్న సందేహం ఏర్పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా బలపడితే ఇలాంటి మైనారిటీ సమస్యలు రాని బలపడితే ఇక్కడ హిందూ సమాజానికి ఇలా హిందూకి ఇంకా కూడా ప్రాణ సంకటం ఉంటుంది. ఇవాళ ఈ స్కూల్లో చూసుకుంటే స్వామి జై శ్రీరామ్ ఒక చర్చ్ ఉంటుంది. హిందూ అక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు మొత్తం కూడా ఆలవేషన్లు వస్తారు. మనం ఎప్పుడు అబ్జర్వేషన్ చేయలేదు. హిందువులకు సహనశీల ఉంటుంది, గౌరవించే సంస్కృతి ఉంటుంది. కానీ వీళ్లకు పక్క ఏం చేయలేదు. వాళ్ళ వీటిలో బయటికి పంపించలేదు, ఏం చేయలేదు. వాళ్ళకు పేరెంట్స్కి మాత్రం పిల్లలకు ఏం చెప్పలేదు.
పేరెంట్స్కి ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు, లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాము. మాల వేసుకోండి, మళ్ళీ ఇది కూడా షాల్ కూడా వేసుకోండి అని మేము అన్నాము. లేకుండా మనం 10 రోజుల తర్వాత 8 రోజులు ఆ తర్వాత మనం ఎగ్జామ్ రాపిస్తాను కూడా మనకు అన్నారు. నిన్న ఎగ్జామ్ కూడా రాపించాము. నిన్న బయట పెట్టలేదు, బయటకు పంపించలేదు, పిల్లలతో మాట్లాడలేదు, ఏం చేయలేదు, పేరెంట్స్తో మాట్లాడినాము. అది 2-3 ఫోన్ చేసి చెప్తాము అంతే. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా అంతోల్ నియోజకవర్గం చౌట్పూర్ మండలం సుల్తాన్పూర్ శివార్లో నేడు ప్రజా ఆశీర్వాద సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్ రామారెడ్డి, గాలి అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. వేసవి దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద 2 పడక గదుల ఇళ్ల బాధితులు ఆందోళనకు దిగారు. మారేడుపల్లి మడ్పోర్ట్ వద్ద 2 పడక గదుల ఇల్లు ఇస్తామని 30 మందికి పైగా బాధితుల నుండి డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే సాయన్న ఉన్న సమయంలోనే డబ్బులు ఇచ్చామని బాధితులు అన్నారు. డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు ఇల్లు ఇప్పిస్తామంటే 1,40 లక్షలు దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నకు కూతురు సమక్షంలోనే ఇచ్చినట్లు వెల్లడించారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. మధ్యలో జేఎంఆర్ 15 రోజుల ముంగట ఈయన వచ్చి ఇక్కడ లాస్యా మేడం నివేదిత మేడం నడిమిద్దల జేఎంఆర్ వచ్చాడు. చెక్ల మహేశ్వర రెడ్డి వచ్చి మేము 1 వారం రోజులు ఆగండి, మీరు సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పారు. మాట్లాడు 10 రోజులు తిప్పిండు ఇంటికాడ, 10 రోజులు మహేశ్వర రెడ్డి తిప్పిండు. తర్వాత చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఆమెనే ఆడుకోపోర్రి, ఇక మాతో కాదు అని చెప్పి ఆయన ఇటు పంపించిండు. మహేశ్వర రెడ్డి ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ఎందుకు నడిమిద్దలు వచ్చాడు? ఆయన ఏం పని చెప్పండి, ఆయనకి ఏం పని? మా డబ్బులు ఆయన బిడ్డలు మాకు మంచి చేస్తారా అనుకున్నాం, కానీ వాళ్ళు మాకు మాత్రం ఏం మంచిగా చేస్తలేరు. ఇంకా ఉల్టా మాకు పైసలు ఏడికి ఇష్టమని చెప్తున్నారు. 1,46,00,000 రూపాయలు మొత్తం అన్న 30 మంది దాకా ఉన్నారు అన్న. ఇవాళ ఇప్పుడు కొంచెం మంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఆ పైసలు మొత్తం పైసలు మాకు కావాలన్నా. మా డిమాండ్ ఒకటే, పైసలు ఇచ్చినాము, అడుకునే విధానంతో అడుకుంటాం, కానీ డైరెక్ట్ గా మాట్లాడక ఇబ్బంది. డైరెక్ట్ గా మాట్లాడి మాకు ఏదన్నా ఒక సమాధానం చెప్తే బాగానే ఉంటది. మధ్యవర్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే, 1 గంటలో ఫోన్ చేస్తుంటారు, అసలు ఫోనే ఎత్తారు. లేకపోతే మేము ఇప్పుడే వచ్చినాము, లేకపోతే లేము, అక్కడ ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ టైం అంటే సరే, ఇంకా సాయన్న మీద అభిమానము, డబ్బులు ఎట్లు ఇచ్చినామో అట్లా అడుకుంటాంలే అనుకున్నాము. కానీ ఇక్కడ ఎవరైతే తీసుకుర్రో వాళ్ళే సమాధానం చెప్పకపోతే ఇంకెవరిని అడుగుతాము? అదైతే ఇబ్బందే ఉంది. మరి ఏదో ఎక్కడి వరకు దారి తీస్తుందో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను ఇచ్చింది డబుల్ బెడ్. ఆయన బిడ్డలు మాకు మంచి చేస్తారా అనుకున్నాం, కానీ వాళ్ళు మాకు మాత్రం ఏం మంచిగా చేస్తలేరు. ఇంకా ఉల్టా మాకు పైసలు ఏడికి ఇష్టమని చెప్తున్నారు. 1,46,00,000 రూపాయలు మొత్తం
అన్న 30 మంది దాకా ఉన్నారు అన్న. ఇవాళ ఇప్పుడు కొంచెం మంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. పైసలు మొత్తం పైసలు మాకు కావాలన్నా. డిమాండ్ ఒకటే. మేడ్చల్ జిల్లా పెట్ బషీరాబాద్ పిఎస్ పరిధి దూలపల్లి కొంపల్లి కొంప చౌరస్తాలో బస్సు దగ్ధమైంది. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంలో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో మంటలు రావడానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పెట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూపాయలు లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండపల్లి గ్రామానికి చెందిన తాడికొండ రవీందర్ ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు సక్రమంగా నిర్వహించడం లేదని డిపో మేనేజర్ శ్రీకాంత్ అతనికి ఛార్జ్ మెమో అందించారు. దాన్ని తొలగించడం కోసం రవీందర్ నుండి శ్రీకాంత్ 30,000 లంచం డిమాండ్ చేశాడు. 10,000 గతంలోనే ముట్ట చెప్పిన డ్రైవర్ రవీందర్ మరో 20,000 ఇచ్చే ముందు ఏసీబీని ఆశ్రయించాడు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ వద్ద ఓ హోటల్లో లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక్కరిని కూర్చోబెట్టి తీసు एसपी लेंगे एसपी केसेस बराबर ओके ఈ నెల 18 నుండి నామినేషన్ ను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బిపి గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నట్లు, 21న ఆదివారం మినహాయించి మిగతా 7 రోజులు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు, రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో ఒకేసారి 5 మాత్రమే అనుమతి ఉందని ఆయన తెలిపారు. కృష్ణ ప్రసాద్ इसको 10 మంది. సో అందుకే ఈ 3 వెహికల్ రూల్ అనేది 10 మంది అంటే సరే ఒకే డ్రైవర్ తో పాటు
అందరికి ఇచ్చారా ఈ డూస్ అండ్ డోన్స్ ఇబ్బంది లేకుండా లోపల కూడా అలో చేస్తారు, ఇబ్బంది అలో చేస్తారు. సెక్యూరిటీ పర్సన్ ఇప్పుడు ఎవరైనా సో అప్పుడు కూడా దేర్ సెక్యూరిటీ పర్సన్ విల్ బి అవుట్ సైడ్ ది వాళ్ళు, అంటే ఎవరున్నా కూడా సెక్యూరిటీ పర్సన్ ఎనీబడీ కెన్ కమ్. ఇప్పుడు మీకు ఒకరే ప్రొఫెసర్ ఉంటారు మీ అందరూ కూడా, కానీ మీరు కూడా 2A అనేది ఇట్ ఇస్ ఎలక్షన్ టు హౌస్ ఆఫ్ పీపుల్, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫార్మాట్. అప్పుడు నామినేషన్ పత్రమే రాంగ్ ఫార్మాట్ ఉంటే రిజెక్ట్ అయిపోతుంది. అందుకే నామినేషన్ ఫార్మాట్ కరెక్ట్ ఫార్మాట్ లో ఉన్నది మేము ప్రింట్ చేసి అందుబాటులో ఉంచాం. బికాస్ మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు, కొన్ని సందర్భాల్లో మీరు ఆన్లైన్ లో సెర్చ్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం నేను మినిమం 48 hours బిఫోర్ ఎనీ ప్రోగ్రామ్ మీరు అప్లై చేయండి. మీరు ఎక్కడెక్కడ తిరగాల్సి ఏమైనా ఉంటుందా? ఏమన్నా కూడా ఒకటే అప్లికేషన్ లో పెట్టొచ్చు, 10 అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్ ఎంటైర్ పీరియడ్ 1 month కూడా మొత్తం పెట్టుకోవచ్చు. సో దట్ మేము ఈ 10 వెహికల్స్ కి 1 month కి చెప్పేసి చేసేటప్పుడు ఏదో ఒక వెబ్సైట్ కి వెళ్ళి అది పాత ఫార్మాట్ ఏమైనా చూపిస్తుంది. ఫార్మాట్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి, రాజ్యాంగంలో సవరణ అయ్యేటప్పుడు లేకపోతే చట్టంలో సవరణ అయ్యేటప్పుడు కొన్ని చేంజెస్ ఉంటాయి. సో లేటెస్ట్ ఫార్మాట్ ప్రింట్ చేసి పెట్టాము, అది యూజ్ చేసుకోండి. అఫిడవిట్ కూడా ఫామ్ 26 కూడా మీకు ప్రింట్ చేసి పెట్టాము. ఏంటంటే అది గురువారం నుంచి మొదలవుతుంది. సో 18th నుంచి 20th దాకా ఉంటుంది. మధ్యలో 1 day మాత్రం సండేస్. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రం పసుపు సంద్రమైంది. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజాగలం బహిరంగ సభను నిర్వహించారు. మర్రిపాడు వ్యవసాయ సంఘం కార్యాలయం నుండి భారీ ర్యాలీతో సభ ప్రాంగణంకు చేరుకున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోచుకునే వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమికొట్టి అభివృద్ధి చేసే టీడీపీని గెలిపించుకోవాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే చివరి ఆనకట్ట వరకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి, కంపం విజయరామిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారిని సేతుపేరావుకి వచ్చున్నావు. అదేవిధంగా సంఘం మండలం శ్రీ కర్ణాటి రవీంద్రనాథ్ గారిని మర్రిపాడు మండల ప్రజల దాహార్తి తీర్చాలని, సాగునీటిని అందించి మెట్ట భూములుగా బీడు మారినటువంటి మీ భూములలో బంగారు పంటలు పండించాలని చెప్పి ఆనాడు ఆలోచన చేశాం. ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. 7 సంవత్సరాలు వృధా అయిపోయింది, మన పథకం మూలబడిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ మూసేశారు. ఏం ఫ్యాక్టరీ అది? లిక్కర్ ఫ్యాక్టరీ. అంటే మద్యం తయారు చేసేటువంటి చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉన్న ఫ్యాక్టరీ పశ్చిమ గోదావరిలో మూసేస్తే ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యంతో ఈయనే ఆ ఫ్యాక్టరీని తీసుకున్నాడు. తీసుకొని దాంట్లో మద్యం తయారు చేస్తా ఉన్నారు. ఆ మద్యం కానీ తాగితే 5 సంవత్సరాల్లో లివరు, కిడ్నీలు పాడైపోతాయి. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాటేటప్పటికి చివరి క్షణాలకు వెళ్ళిపోతారని చెప్పి డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు. అటువంటి మద్యం తయారు చేసి మన ప్రాణాలకు బలి తీసుకునేవాడు ఇవాళ ఆ పార్టీకి అభ్యర్థి. మీరు ఇవాళ చెప్పండి. కృష్ణా జిల్లా పామర్రు మండలంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వల్లె కుమార్ రాజా విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన బాలశౌరి కుమార్ రాజాకు
పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ సైనికుల్లా 27 రోజులు అందరం కష్టపడితే విజయం మనదే అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా అభివృద్ధి కుంటపడిందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వల్ల కుమార్ రాజా మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి ముచ్చటకైనా కనబడడం లేదని అన్నారు. జగన్ దుర్మార్గం ప్రజలకు అర్థమైందని వాలంటీర్లు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ 4 గ్రామాల ప్రజలు మీరు చూపించినటువంటి అభిమానానికి మొట్టమొదటిగా మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో ఉన్నటువంటి జనసేన పార్టీ తరఫున ఇటుపక్క తెలుగుదేశం పార్టీ అటుపక్క బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఈ మచిలీపట్నం పార్లమెంటుకి నేను సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు. నేను వైసీపీలో నుంచి కూడా బయటికి రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. వాళ్ళు చెప్తారు మీరు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని బాగా గట్టిగా తిట్టాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని బాగా గట్టిగా తిట్టాలి అని చెప్తారు. నేను చెప్పాను నాకు తిట్టడం అంటే నా వల్ల కాదు. బందర్లో ఒక ఆయన ఉంటాడు, కావాలంటే ఆయన దగ్గరకు పోండి, ఎట్లా కావాలంటే ఎట్లా తిడతాడని చెప్పాను. ఆ పోటుగాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారు అంటుంటాడు. మరి ఏనేందో సత్యహరిశ్చంద్రుడు పెదనాన్న కొడుకు మాదిరిగా ఏదైనా చేస్తే రాజకీయాలు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి. మరి కృష్ణా డెల్టా రైతాంగం పరిస్థితి ఏమవుతుందో మరి ఒకసారి ప్రశ్నించుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. మరి అందుకే ఈరోజు పోలవరం నుంచి నీళ్లు రావాలి. ఈ కృష్ణా డెల్టా రైతాంగం వరి ఎప్పుడు కూడా ఎండిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో రానున్నటువంటి 5 సంవత్సరాల్లో పోలవరాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. పోలవరం అనేది నా గుండె చప్పుడు అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. పోలవరాన్ని కంప్లీట్ చేపిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే రకంగా మరి కృష్ణా వాటరు మనకి పక్క నుంచే పోతూ ఉంటుంది, కానీ తాగటానికి కృష్ణా వాటర్ లేదు, ఈ బోరు వాటర్ తాగేటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా వాటర్ని అందరికీ ఇంటింటికి వచ్చేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటి సదుపాయాన్ని కూడా మనందరం కూడా తీసుకొచ్చుకుందాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలవలేమనే భయంతో జగన్ పై దాడి చేస్తే జగన్ ఇంట్లో కూర్చుంటారని అనుకోవడం పొరపాటే మంత్రి అమర్నాథ్. ఐదేళ్లలో 500 కోట్లు సంపాదించిన మంత్రి అమర్నాథ్. అనకాపల్లిలో వైసీపీ గెలిస్తే మళ్లీ అమర్నాథ్ గ్యాంగ్ పరిపాలిస్తుంది. మాజీ మంత్రి దాడి వీరభద్రారావు. సుల్తాన్పూర్ శివారులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇరవై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిపో మేనేజర్ శ్రీకాంత్. డిపో మేనేజర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. లక్ష్యం సమాజం.